ఇక పెట్రోల్ పెంపుల దగ్గర జనం నరకం చూస్తున్నారు. 100-200 రూపాయలకు పెట్రోల్ డీజిల్ కొట్టమంటున్నారు పెట్రోల్ బంకు యజమానులు. అయితే మొత్తం బంకులకే ఇచ్చేస్తే మా పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు జనం. దీనిపై తాజా పరిస్థితిని మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. ఓటు అరుణ్. పెట్రోల్ బంకుల్లో ప్రతినిత్యం గొడవ మొదలైంది. 500 నోట్ పెట్టిన చిచ్చు ఇక్కడ గొడవకు దారితీస్తుంది. ప్రస్తుతం నిన్న అర్ధరాత్రి నుంచి 500, 1000 రూపాయల నోట్లని బ్యాన్ చేసిన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం 500 తీసుకొని వచ్చిన వాళ్ళెవరికి కూడా ఇక్కడ వాళ్ళు చేంజ్ ఇవ్వట్లేదు అని చెప్పి ఆరోపణ చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఇక్కడ గొడవ కూడా జరగడం జరిగింది. 200 రూపాయలు 500 నోట్ ఇచ్చి 200 పెట్రోల్ తీసుకొని మిగిలిన ఖర్చుల కోసం 300 తీసుకోవాలనుకున్నటువంటి జనం ఎక్కువ మంది కూడా పెట్రోల్ బంక్ కోసమే వచ్చినట్లు చూస్తున్నాం. మనం నిన్న అర్ధరాత్రి నుంచి చేంజ్ కోసం చాలామంది ప్రయత్నం చేసినా ఆ తర్వాత 1000 రూపాయలు కానీ 500 కానీ కొట్టించుకున్న వాళ్ళకి మాత్రమే ఇక్కడ బంక్ ఓనర్స్ కానీ బంక్ నిర్వాహకులు కానీ వాళ్ళు పెట్రోల్ పోస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రీజన్ వాళ్ళు చెప్తున్న దాని ప్రకారము ఇక్కడ చేంజ్ లేవు వాళ్ళకి ఇవ్వడానికి. రాత్రి నుంచి కంటిన్యూస్గా వర్క్ చేయడం వల్ల 100 రూపాయల నోట్లు ఎక్కడ లేకపోవడం వల్ల మేము చేంజ్ ఇవ్వట్లేదు అనేది వీళ్ళ వాదన. కానీ మాకున్న ఒకే ఒక ఆప్షన్ బ్యాంకులు బంద్ ఉన్నాయి, మిగిలినవన్నీ కూడా బంద్ ఉన్న నేపథ్యంలో మేము చేంజ్ ఎక్కడ తీసుకోవాలనేది ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి వచ్చినటువంటి వాహనదారులు వాదిస్తున్నారు. ఎవరు కూడా వాళ్ళకి కావాల్సినటువంటి చేంజ్ ఇస్తే తప్ప మిగిలిన వాళ్ళకి ఇక్కడ పెట్రోల్ పోసే పరిస్థితి లేదు. కానీ ఒకవేళ 500 పెట్రోల్ కావాలంటే పోయించుకోండి, 500 తీసుకుంటామని చెప్పి ఇక్కడ వాదిస్తున్నారు. మీరు అసలు ఏం జరిగింది, మీరు ఎలా ఇబ్బంది పడుతుంది? సరే, ఇప్పుడు మా బండిలో పెట్రోల్ లేదు, ఇప్పుడు మా పరిస్థితి ఎట్లా? మేము 500 నోటు తీసుకొస్తే ఇక్కడ మేము చిల్లర ఇవ్వని అంటున్నారు. ఈరోజు మాకు వ్యాపారం నడవాలంటే కష్టం కదా, మేము వెళ్ళడానికి నడుచుకుంటూ వెళ్ళడానికి కష్టం మాకు. ఎట్లా మా పరిస్థితి? ఏదైనా ఏర్పాటు మీరే చేయాలి. ఎందుకంటే ఇక్కడ చేంజ్ ఇవ్వని అంటారు వీళ్ళు. 500 పెట్రోల్ అంటే మేము సాయంత్రం వరకు చేస్తారు, మాకు 500 వచ్చేది. 500 పెట్రోల్ పోసుకుంటే మేమేం తినాలి, మేము ఇంట్లో ఏమి ఇవ్వాలి? ఇది ఇక్కడ సామాన్యుల బాధ. మరోవైపు ఇతను 500 తీసుకొచ్చారు, మీరు 500 మొత్తం పెట్రోల్ కొట్టించుకుంటారా? లేదు, నేను 200 కొట్టించాను. ఇప్పుడు వాళ్ళు చిల్లర ఇస్తారా లేదా తెలియదు కదా మనకి. ఇప్పుడు పెట్రోల్ పంప్కి ఇప్పుడు వచ్చాను నేను, ఇప్పుడు అదే ఆడ తెలుసుకోవాలి ఏంటిది అనేది. ఇది ఈయన బాధ. ప్రస్తుతం 500 తీసుకొని వచ్చారు, మరి మీరు ఇస్తారా? మీరు ఇస్తున్నారా? మా దగ్గర ఉంటే ఇస్తాం. మా దగ్గర ఎక్కడ ఉన్నాయి చెప్పండి ఇవ్వడానికి? ఎన్ని అయిపోయినాయో, ఎన్ని డబ్బులు వస్తున్నాయో, ఎన్ని అయిపోతున్నాయి అర్థం కావట్లా. నిన్నటి నుంచి నాకు ఎన్ని డబ్బులు మిస్ అయ్యాయో నాకు తెలుసు. ఎంత కస్టమర్స్ ఉన్నారు, ఎన్ని మిస్ అయ్యాయో నాకు తెలుసు ఆ పైసలు. ఇది ప్రస్తుతం 500 తీసుకొచ్చిన ఆయన డిస్కషన్ ఎలా ఉంటుందో మనం ఒకసారి పరిశీలిద్దాం. విజువల్స్లో స్పష్టంగా చూడవచ్చు. చేంజ్ లేదు, వెళ్ళిపోమని చెప్పి క్లియర్గా చెప్తున్న దృశ్యం. నా దగ్గర డబ్బులు లేవని చెప్పి వాదిస్తున్నారు. మరోవైపు గొడవ స్టార్ట్ అయిన పరిస్థితి ఇది. చాలా బంకుల్లో హైదరాబాద్లో ఎక్కడ చూసినా ఇదే పరిస్థితి కనిపిస్తుంది. చాలామంది కూడా ఇంకొక అతను కూడా 500 నోట్ తీసుకొని వచ్చారు, తను కూడా చేంజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. మళ్ళీ లేట్ అయితే ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో వాళ్ళు ఇక్కడ రావడం జరిగింది. దాన్ని చేంజ్ చేసుకుంటే కానీ మిగిలిన 100 రూపాయలు వచ్చే చేంజ్తో ఈరోజు పూట గడవడం కోసం, అలాగే బయటికి వెళ్ళిన ఖర్చులు వెళ్ళడం కోసం తీసుకోవాలనే దాని మీద ఇక్కడికి రావడం జరిగింది. వాళ్ళు నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు, గొడవకు దారి తీస్తున్నారు. మరోవైపు చేంజ్ ఉన్న వాళ్ళందరూ కూడా వాహనదారులు మీరు వెళ్ళిపోండి, ఎవరైతే చేంజ్ తీసుకొస్తారో త్వరగా రమ్మని చెప్పే పరిస్థితి మన విజువల్స్లో ప్రయత్నం జరుగుతూ ఉంది. మరోవైపు ఇక్కడ జరుగుతున్న తీరు గొడవకి ఎలాంటి సిచ్యువేషన్ క్రియేట్ చేసింది అనేది మనకు ఈ ప్రతి చోట ఇలాంటి సిచ్యువేషన్ కనిపిస్తున్న తీరు కనిపిస్తుంది. 500 మాత్రమే అని చెప్పేసి మీడియా ప్రెషర్తో ఆయన ఇచ్చే సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది. ఆయన చూస్తున్న తీరు అయితే మనకు స్పష్టంగా చూడవచ్చు. డబ్బులు లేవు అనేది ఈ సమస్య. నిజానికి వాళ్ళ ముందు ఉన్న 200 కూడా తీసుకెళ్ళాడు అనేది వీళ్ళు చెప్తున్న దృశ్యం. ప్రతి చోట ఇదే జరుగుతుంది. ఇప్పుడు గొడవ పడ్డ పరిస్థితి కనిపించింది. ఏమైంది మిత్రమా, మీరు అడిగారు కదా ఎందుకు అడుగుతానంటే మా కాడ చిల్లర లేదన్నారు. లాస్ట్కి వస్తే 200 అయితే కొట్టండి అంటే 200 కాదు, నేను 400 అయితే కొడతా, నేను చిల్లర ఇస్తా 100 రూపాయలు అంటుంది. అయితే అట్లా కాదు కదా, ఇప్పుడు జేబు ఖర్చు కూడా కావాలి, 300 కొట్టాను, 300 కొట్టించుకున్నాను. అట్లా అవి కూడా ఉన్నాయని ఇచ్చాడంట, లేకపోతే ఇయ్యాడంట. లేదంటే అక్కడ అడుక్కోండి అని అంటుండాలి. ఇది వాళ్ళ ఇద్దరి వైపు నుంచి సమస్య ఉంది. నిజానికి రాత్రి మొత్తం 24 గంటల పాటు దాదాపు 12 అవర్స్ పాటు కష్టపడి పనిచేసినా చేంజ్ లేకపోవడం వల్ల ఈ పరిస్థితి తలెత్తిందనేది బంకు నిర్వాహకులు చెప్తుంటే, మరోవైపు ఇక్కడ వచ్చినటువంటి వాహనదారులు మాత్రం తమకు చేంజ్ కోసం ఇది ఉన్న ఒకటే ఒక ఆప్షన్, మొత్తం బంకులో పెట్రోల్ కొట్టించుకుంటే మిగిలిన ఖర్చులు ఎలా తీసుకోవాలనేది వాహనదారులు చెప్తున్న పరిస్థితి. శివ, అరుణ్ కుమార్, NTV.